సెక్స్ కోరికలు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో లైఫ్ స్టైల్. ఇదివరకు ప్రతి వ్యక్తి గూడా బతకడానికి కోసమని రిచ్ అయినా, పూర్ అయినా రోజు కొన్ని కిలోమీటర్లు నడిస్తే గానీ టాయిలెట్‌కి పోవడానికి అవకాశం ఉండేది గాదు. ఇప్పుడు అన్నీ బెడ్‌రూమ్‌లోనే టాయిలెట్‌లు వచ్చేసాయి. తర్వాత స్నానం చేయాలన్నా చెరువుకో, నదికో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. తాగే నీళ్ళు గూడా బిందెతో నెత్తి మీద పెట్టుకొని తెచ్చేవాళ్ళు. నేను గూడా ఇంటర్మీడియేట్ చదువుతున్న టైంలో నెత్తి మీద బిందె పెట్టుకొని ఓ 2, 3 కిలోమీటర్లు నడిచి తెచ్చేవాడిని ఇంటికి నీళ్ళు. ఇప్పుడు అవసరాలు లేవు. ఇప్పుడు ట్యాప్ ఇలా అంటే వచ్చేస్తాయి. ఇలా మనము హార్డ్ వర్క్‌ని తగ్గించుకున్నాం. వ్యవసాయం చేసేవాళ్ళు గూడా యాతాం అనేవాళ్ళు. ఇలా బట్టి నీళ్ళను ముంచేసి మళ్ళీ పైకెత్తేవాళ్ళు. ఈ షోల్డర్స్ అన్నీ గూడా బలంగా ఉండేవి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు మోటారు ఆన్ చేస్తాడు. ఇంకా అది గూడా మోటార్ దాకా వెళ్లి ఆన్ చేయకుండా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్‌లో కొడితే అక్కడ మోటార్ ఆన్ అయితుంది. సో, లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. తర్వాత పూర్వకంలో ఏమిటి షాప్‌కెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు షాపింగ్ చేయడానికి ఇష్టపడతలేరు. సెల్ ఫోన్‌లోనే కొట్టేస్తే అది ఇంటికొస్తుంది. జొమాటోనో, టొమాటోనో కొట్టేస్తే మీకు కావాల్సిన వస్తువులు వస్తాయి. కావాల్సినటువంటి ఫుడ్ గూడా వస్తుంది. తర్వాత డబ్బులు గూడా కనీసం లెక్కపెట్టి ఇయ్యక్కర్లేదు. మళ్ళీ సెల్ ఫోన్‌లో కొడితే వాడికి డబ్బులు వెళ్ళిపోతాయి. పూర్వంలో ఏమిటి క్యాష్ తీసుకురావాలి, క్యాష్ కౌంట్ చేయాలి, వాడికియ్యాలి. ఇప్పుడు అంతా గూడా ఒక సెల్ ఫోన్ ఉంటే జీవితం మొత్తంలో పొద్దున్నుంచి రాత్రి వరకు జరిగే కార్యక్రమాలన్నీ సెల్ ఫోన్‌లోనే జరిగిపోతాయి. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడది లేకుండా పోయింది. అందుకని ప్రతి వ్యక్తి గూడా చిన్న పనికే అలసిపోతున్నారు. శృంగారం అనేది ఒక విగరస్ ఎక్సర్‌సైజ్ లాంటిది. కనుక ఎక్సర్‌సైజ్ లేకపోతే మనిషి ఎలా అయితే వీక్ అయిపోతాడో ఈ ఇంత రష్ లైఫ్‌లో